శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. భానుడి ప్రభాత కిరణాలు స్వామివారి మూల విరాట్ను తాకాయి. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి బారులు తీరారు. సూర్యకిరణాలు స్వామి పాదాలను తాకడం చూసిన భక్తులు భక్తి పారవస్యంలో మునిగి తేలారు. సూర్యుడు ఉత్తర దక్షిణాయన మార్పుల సమయంలో ఏడాదికి 2 సార్లు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుందని ఆలయ పూజారులు తెలిపారు. విశాఖ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సీఎం తనయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖ జిల్లా నుంచి పోటీకి ఆసక్తి చూపడంతో రాజకీయ పరిణామాలు తారుమారయ్యాయి. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని లోకేష్ తొలి నుంచి భావిస్తున్నారు. దీంతో యువనేత పోటీకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే లోకేష్ పోటీతో విశాఖ రాజకీయాలు ఏ మేరకు మారబోతున్నాయి? ఆశావహుల్లో ఎంతమందికి సీట్లు దక్కనున్నాయి? దీనిపై ఏపీ 24/7 స్పెషల్ స్టోరీ. తాత ఎన్టీఆర్ బాటలో ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేసేందుకు లోకేష్ సిద్ధమయ్యారు. విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చిన్నబాబు మొగ్గు చూపటంతో అధిష్టానం కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే భీమిలి నుంచి పోటీ చేస్తానని చెప్పిన మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి తనయుడి కోసం తన సీటునివ్వడానికి సిద్ధపడ్డారు. దీంతో మంత్రి గంటాకు పార్టీ అధిష్టానం 2 అవకాశాలు ఇచ్చింది. ఎంపీ లేదా ఎమ్మెల్యేగా జిల్లాలో ఎక్కడైనా సరే స్థానాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించారు. దీంతో మంత్రి గంటా పోటీ చేసే స్థానాన్ని ఎంచుకునే పనిలో పడ్డారు. విశాఖ నార్త్, గాజువాక, అనకాపల్లి, చోడవరం స్థానాలను ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు విశాఖపట్నం లోక్సభ సీట్ కోసం గీతంస్ వ్యవస్థాపకులు ఎంవీవీఎస్ మూర్తి మనవడు భరత్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే లోకేష్ విశాఖ జిల్లా నుంచి పోటీ చేయడానికి మొగ్గు చూపటంతో భారత్ కు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిందనే చెప్పాలి. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వడం కరెక్ట్ కాదనే భావనలో అధిష్టానం భరత్ ను పక్కన పెట్టినట్లు సమాచారం. ఇక విశాఖ ఎంపీగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును బరిలో దింపనుంది. విశాఖ నార్త్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణారెడ్డికి సీటు కేటాయింపులో ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఉత్తర సీటు ఇవ్వని పక్షంలో విశాఖ ఎంపీగా అయినా అవకాశం ఇవ్వాలని పార్టీని కోరినట్టు తెలుస్తోంది. విశాఖ పార్లమెంటు పరిధిలో అన్ని స్థానాలకు దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేస్తూ అధిష్టానం క్లియరెన్స్ ఇచ్చింది. విశాఖ తూర్పు, పశ్చిమ, దక్షిణ, గాజువాక నియోజకవర్గాల నుంచి మళ్లీ సిట్టింగ్లకే అవకాశం కల్పించారు సీఎం. తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమ నుంచి గడబాబు, దక్షిణ నుంచి వాసుపల్లి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు బారిలో ఉన్నారు. ఇక భీమిలి నుంచి నారా లోకేష్ పోటీ చేయనున్నారు. ఇక విజయనగరం జిల్లా ఎస్కోట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికే మళ్లీ అవకాశం దక్కనుంది. ఇక మాజీ మంత్రి, సీనియర్ నాయకులు కొణతాల రామకృష్ణ ఈ నెల 17న చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ రోజున విశాఖ వెళ్లనున్న సీఎం చంద్రబాబు కొణతాలకు అనకాపల్లి ఎంపీ సీటును కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే ఎంపీ సీటు కోసం అయ్యన్న తనయుడు విజయ్, ఆడారి తులసిరావు తనయుడు ఆనంద్ పోటీ పడుతున్నారు. వారిని కాదని కొణతాలకు సీటు కేటాయిస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఇక నర్సీపట్నం టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అయ్యన్న పద్రుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో పోటీకి లోకేష్ మొగ్గు చూపటంతో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారాయి. ఓవైపు సిట్టింగ్లకే అవకాశం ఇస్తున్న అధిష్టానం కొందరు ఆశావహులను పక్కన పెట్టనుందని తెలుస్తోంది.